తిరుపతి లడ్డు గురించి చరిత్ర కొద్దిగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలి నాళ్ల వరకు కూడా ఇప్పటి వరకు అన్నమాట. అంటే ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు కూడా ఉండేదన్నమాట. ఈ మొదటి నుంచి కూడా ఈ ప్రసాదంలో లడ్డూకి ఎంత వాల్యూ ఉందో ఈ వడకి కూడా అంత ఉంది. లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారి సంధ్య నివేదనలు అంటే నైవేద్య వేళలు ఖరారు చేసేవారు అనమాట. ఈ సమయాల్లో భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్ది మధ్య భాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. అంటే 1940 నాటికి అదే లడ్డూగా మారిందనమాట. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు సంపాదించుకుంది. ఇప్పుడు లడ్డూకి డిమాండ్ ఎంతో ఉంది. ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పట్టిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలు ఉపయోగిస్తారు. సంస్కృతంలో లడ్డూకము, లాడుకము, లట్టికము అన్నీ తెలుగులో లడ్డుకము, లడ్డువము, లడ్వము అన్నీ తమిళంలో అలట్టు, లట్టు, లట్టుక, లడ్డుక, లాటు అని పిలుస్తారు. ముద్దుగా చేయటం అని దీనికి అర్థం. ముద్దగా ఇలా రౌండ్గా ఒక ముద్దలాగా చేయటానికి ఈ పేర్లు అన్నమాట. లట్టు, లట్టుక, లడ్డుక. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనేవారు. తర్వాత సుఖియం అప్పం, ఇది 1455లో. తర్వాత వడ 1460, అత్తిరసం 1468, మనోహరపడి 1547 ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించి అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీహరి ఆలయంలో ప్రసాదాలు విక్రయించటం ప్రారంభించింది. నాటి నుండి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించటం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. పెళ్లిల్లో బూందీ లడ్డు తెలుగింట సంస్కృతి కాబట్టి నిత్య కళ్యాణ సమయంలో కళ్యాణం చేయించిన వారికి బూందీ లడ్డు ఉచితంగా ఇవ్వటం ఆచారమైంది. ఒకప్పుడు బియ్యపిండితో చేసిన లడ్డు ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. బియ్యపిండి, బెల్లం కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహర్లను పిలిచేవారు. లడ్డూలో రకాలు. ఆస్థానం లడ్డు. ఆస్థానం లడ్డూను ప్రత్యేకోత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంత మామిడి పప్పు, కుంకుమ పువ్వు ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మాత్రమే తయారు చేస్తారు. ప్రత్యేక అతిథులకు మాత్రమే వీటిని అందిస్తారు. కళ్యాణోత్సవ లడ్డు. కళ్యాణోత్సవం అర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు, భక్తులకు కళ్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ప్రోక్తం లడ్డు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఇంకా తిరుపతి లడ్డూకి భౌగోళిక కాపీరైట్ అంటే పేటెంట్ హక్కు లభించింది. దీనివలన తిరుమలలో తయారయ్యే లడ్డు ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కు సంక్రమించింది. దీనివల్ల ఇలాంటి లడ్డూని తయారు చేయడానికి కానీ దాని పేరును వినియోగించుకునేందుకు కానీ ఇతరులకు ఎలాంటి అవకాశము ఉండదు. ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా టీడీపీ పాలక మండలి 1950లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం ఈ 2001 సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పండితరం, దిట్టం, స్కేలు అని పిలుస్తారు. పడి అంటే పడితరం, దిట్టం, స్కేలు అని పిలుస్తారు. పడి అంటే ఏంటి? 51 వస్తువులు. పడికి కావాల్సిన వస్తువులు దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం అంటే శ్రీవారి స్టోర్ నుంచి వస్తువులు ఇస్తారు.
దీని ప్రకారం 5,100 లడ్డూలు మాత్రమే తయారు చేయటానికి ఇన్నేసి కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు. 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు మనం ఇప్పుడు చూసి లడ్డూ తయారీ మొదలైందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లడ్డు 1940లో మొదలైందన్నమాట. దీన్ని తయారు చేయటానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఒకటి ఉంది. లడ్డూ తయారు చేయడానికి వాడే సరుకులు మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు. ఈ దిట్టం స్కేలు 1950లో మొదటిసారిగా రూపొందించగా భక్తుల తాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు. ఇప్పుడు ఈ స్కేల్ ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో దిట్టంలో వాడే సరుకులు దీనికి ప్రకారం 5,100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. ఆవు నెయ్యి 165 కిలోలు, శనగపిండి 180 కిలోలు, చక్కెర 400 కిలోలు, యాలకులు 4 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, కలకండ 8 కిలోలు, ముంత మామిడి పప్పు 30 కిలోలు. ఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకు తయారవుతాయి. తొలి రోజుల్లో లడ్డూలను కట్టెలపై మీద తయారు చేసేవారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యంత్రాలను ప్రవేశపెట్టారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల ఉంది. ఇక్కడ అత్యాధునిక వంట సామగ్రి సహాయంతో రోజు లక్షల లడ్లు తయారీ జరుగుతున్నది. సర్వేజన సుఖినో భవంతు. ఇది లడ్డూ తయారీ విధానం.